మేము ఒక ఆయన దగ్గర ఉండేవాళ్ళము, చర్చికి వెళ్ళేవాళ్ళము. బాబు పిలుపు మేరకు దేవుడు పిలిచిన తర్వాత బైబిల్ ట్రైనింగ్ అవ్వము, బీటెక్ చేసాము, మాస్టర్ డిగ్రీ చేసాము. దేవుని చిత్తం ఏమైందో తెలియదు అని మాకు దేవుని వాడబడుతున్నాడు అనేక చోట్ల. కనుక దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఒక మాట యెషయా గ్రంథములో ఏమంటాడంటే, ఇవాళ మదర్స్ డే కదా, 66 యెషయా గ్రంథంలో 13వ వచనం ఏమని ఉందండి? ఒక్కని తల్లిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. అంటే తల్లి ఎప్పుడు కూడా బిడ్డలను ప్రేమిస్తూనే ఉంటారు. మదర్ తెరిసా ఎప్పుడు కూడా ప్రభువుని ప్రేమించేది, ప్రభు మదర్ తెరిసాని ప్రేమించేది. ఒకని తల్లిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అంటున్నాడు. ఇక్కడ తల్లులు ఉన్నవారందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఈ దినము ఏ దినం అండి? మదర్స్ డే. ఇప్పుడు వచ్చిన మదర్స్ డే. అంతమంది మదర్స్ డే మరి మాకే తెలియదు. ఫాదర్స్ డే, మదర్స్ డే. ఏదైనప్పుడు కూడా దేవునికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకునే వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడా, ప్రేమ గల మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములు. ఆకాశము సింహాసనము ఆసీన వాడైన యెహోవా నీ నామంలో ప్రార్థిస్తున్నాను. వాక్యము నీది, ప్రజలు నీ ప్రజలు. నాయనా, వాక్యం బోధించడానికి నేను సరిపోను కానీ నాయనా, నువ్వు మాట్లాడేవాడు ప్రభా, నాకు మాకు అందరికీ అర్థమైనట్లు మీరు బయలుపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒక్క పల్లెలకు చరణ పాడుకుందాం. నేనుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేనుంటానేసయ్యా. పాడదాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేనుంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీకంటే నేనుంటానేసయ్యా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టము వచ్చినా నీ దూరమైనను, ఎన్ని బాధలున్నను, ఈ బంధులైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నువ్వుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నేనుంటానేసయ్యా. ఆమేన్. దేవుని మహిమ కలుగును గాక. ఇర్మియా గ్రంథములో ఒక్క మాట చదువుకుందాం. 33వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాము. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారములలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతను ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చును. ఏ మాట అంటే,
మాట నెరవేర్చి యెహోవా స్థిరపరచవలనని దాన్ని నిర్మించి యెహోవా యెహోవా అను నామమును వర్ణించేవాడే. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతి నీకు తెలియజేయదు. దేవుని స్తోత్రం. ఇక్కడ ఇర్మియాకి రెండోసారి ప్రత్యక్షమయ్యాడు. ఇర్మియా ఏమన్నాడంటే, నేను బాలుడినయ్యా, నువ్వు నన్ను ఎన్నుకున్నావు, ఏంటి నన్ను పిలుస్తున్నావు, నేను ఎప్పటి వాడను అని అన్ని ఇర్మియా అంటూ ఉన్నాడు. ఇది రెండోసారి మళ్ళీ పిలుస్తున్నాడు చెరసాల్లో ఉన్నప్పుడు. ఇర్మియా అంటున్నాడు ఆయనతోటి, నీ గూఢమైన సంగతులు తెలియపరుస్తానంటున్నాడు. ఎలా తెలియపరుస్తానంటున్నాడు చూడండి, ఒక్కసారి చూడండి ఎలా తెలియపరుస్తానంటున్నాడు. యెషయా గ్రంథం 41 అధ్యాయం 17వ వచనంలో ఎలా చెప్తున్నాడు విన్నాం. యెషయా గ్రంథం మొర్ర పెడుతున్నాడు. ఏ విధంగా మొర్ర పెడుతున్నాడు చూద్దాం. యెహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చాను. ఏమన్నాడమ్మా? వారికి ఎలాగనిచ్చాడు చూడండి. 41 అధ్యాయం 17వ వచనంలోని ఏమన్నాడు? నేను వారికి ఉత్తరం ఇచ్చాదన్నాడు. ఏమని ఉత్తరం ఇచ్చాడు? మొర్ర పెట్టగా తెల్లవారుజామున లేచి మా బ్రదర్ నేను అన్నాం. ప్రవక్తలు ఉన్నారు, యెషయా గ్రంథంలో ఉన్నారు ప్రవక్తలు. సమూయేలు ప్రవక్త అన్నాడు, రెవరెండ్ అంటున్నారు, బిషప్లు అంటున్నారు, అపోస్తులు అంటున్నారు, ప్రవక్తలు అంటున్నారు. వీళ్ళు ఎవరు? వీళ్ళు ఎక్కడున్నారు? ఒకసారి మేము తెల్లవారుజామున మాట్లాడుకుంటున్నాం. ప్రవక్త సమూయేలు ప్రవక్త. ఈ ప్రవక్తను చూసి మాట్లాడుకున్న మాటలో ఇర్మియాను కూడా పిలిచాడు. ఇర్మియాను పిలిచినప్పుడు ఒక మాట చెప్పాడు, నాకు మొర్ర పెట్టుము, మీకేమైనా ఆపద కలిగట్ట మొర్ర పెట్టుము, మీకు కష్టం అంటే మొర్ర పెట్టుము, మీకు బాధ అంటే మొర్ర పెట్టుము, దేవుని సన్నిధికి మొర్ర పెట్టుము. 2 తీమోతి పత్రిక ఓ మాట చెప్తున్నాడు, బలిపీఠం దగ్గర మొర్ర పెట్టుము. బలిపీఠాల దగ్గర మొర్ర పెట్టాలంట. మన గృహాల్లో బలి పెట్టాలంటే మీ గృహంలో ఏ రూమ్ లో ఉన్నది అప్తే బలిపెట్టి మీకు. ఎందుకంటే మందిరంలో విశ్వాసులకి బలిపీఠాలు ఉంటాయా? మందిరంలో ఉంటాయి కానీ గృహాల్లో ఉండవు కదా. మీరు మొర్ర పెట్టాలని. అప్పుడు ఇర్మియా చెప్తున్నాడు, మొర్ర పెట్టినప్పుడు యెషయా చెప్తున్నాడు, ఏమన్నాడు? యెహోవాను నేను వారికి ఉత్తరం ఇస్తానంటాడు. మొర్ర పెడితేనే జవాబు వస్తుంది. మొర్ర పెట్టాలి. మొర్ర పెట్టకపోతే జవాబు మన దగ్గర రాదు. 6 అంశాలు ఇందులో చెప్తారు మీకు. మొర్ర పెట్టాలి. ఎలా మొర్ర పెట్టాలంట? కింద చూడండి ఒకసారి. ఇశ్రాయేలు దేవుడైనా నేను వారిని విడనాడను, జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యం చేయను. ఎవడైతే కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇరుకులో, ఇబ్బందులు నాటబడి బాధపడుతున్నారో మీరు మొర్ర పెట్టేటప్పుడు యెహోవా వారి పక్షాన కార్యాలు చేస్తానంటున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రం. మీరు మొర్ర పెట్టడమే మన బాధ్యత. జవాబిచ్చేవాడు తండ్రి అనే దేవుడు. మనుషులు జవాబు ఎవరు? దేవుడే జవాబు చేస్తాడు. ఎలా మొర్ర పెడతాడు? ప్రభువా నాకు ఇది అవసరము, నేను బాధల్లో ఉన్నాను, నేను హాస్పిటల్లో రోగులతో ఉన్నాను, నన్ను చెరసాల్లో ఉన్నాను, ఒక్కసారి నా వైపు చూడవా? మొర్ర పెడుతున్నాడు. ఇర్మియా మొర్ర పెట్టినట్టుగా మనం మొర్ర పెట్టాలి. జవాబిచ్చి యెహోవా దేవుడు జవాబు ఎలాగిస్తున్నాడో చూడండి. నీకు నేను జవాబు ఇస్తానంటున్నాడు. యెహోవా హస్తము ఈ కార్యం చేసేదను. నీకు ఏదైతే మొర్ర పెట్టావో అదే రోజు కార్యం జరుగుతుంది. 2వ అంశంగా మనం మాట్లాడుకుందాము. అదే అంశంలో రెండోది ఏంటంటే 19వ యెషయా గ్రంథము 41 అధ్యాయంలో 19వ వచనము, చెట్లు లేని మెట్టల మీద నేను నదులు పారజేసేదను, లోయల మధ్యను బూటలను ఉబ్బగా చేసేదని. చూడండి. వృక్షములు అంటే రాత్రుల్లో కొడితే ఎడుతాయని. వృక్షం అనగా జీవం ఉంటది, మనుషులకు జీవం ఉంటది. మన ఇళ్లలోని మనం చెట్ల మీద ఉంటాం. మన మధ్యలో ఉన్నటువంటి మనకెవరైనా ఇరుకులు, ఇబ్బందులు మన కుటుంబంలో ఉన్నప్పుడు నదులు పారజల్లినట్టు జీవ గ్రంథం వస్తుందంటే మన దగ్గరికి జీవనదులు వస్తాయంటండి అన్నాడు. కానాను దేశంలో కూడా అబ్రాహాం కూడా మొరపెట్టినప్పుడు కానాను దేశం ఎందుకెళ్ళమన్నాడు? నదులు పాలు తేలి ప్రవృత్తికి పంపిస్తున్నాడు. జీవనదులు మనలోకి వస్తాయంటండి. జీవనదులు మన గృహాల్లోకి. ఎండిపోయిన నేలను ఆయన తడిపి చేస్తాడు. ఎండిపోయిన నేలను తడిపి చేస్తాడండి. ఎలా చేస్తాడు ఒకసారి చూడండి. దానికి నదులను పారజేస్తును, లోయల మధ్యలో మనం ఎంతైతే మనం అప్పులతో ఉన్నామో, ఎంతైతే శ్రమలతోనో మన మధ్యన ఏమి పంపిస్తున్నాడు?
ఉబ్బక అంటే తడి అనగా ప్రార్థన అనగా మీకేముందండి? సంతోషము. ఉబ్బక ఊబు. మీరు చల్లగా ఉండాలరా అని అంటారు పెద్దలు దీవెనలు. ఎచ్చక అది చల్లగా ఉండండి రా బాబు, మీరు చల్లగా ఉంటేనే మీ అందరూ కూడా దీవించబడతారు. చల్లదన కావాలి. ఉబ్బక. ఆ వృక్షానికి ఉబ్బక ఎలాగొచ్చిందంటే, మీరు జీవము గల దేవుని ఆరాధించినప్పుడు మీరు ఎలాగుంటారంటే, నలుగురు చూసినప్పుడు అబ్బాయి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చేస్తున్నారు, ఎంత బాగున్నారు, మొన్నటి వరకు ఎలాగున్నారు, ఇప్పుడేంటి ఎలాగున్నారు. ఆ ఉబ్బక మీ ప్రార్థన ద్వారా మీరు ఉబ్బిస్తారన్నమాట. దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. ఆ ఉబ్బక మీ గృహాల్లో అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుని స్తోత్రం. మూడో మాట చూడండి. అరణ్యంలో నీటి బుడగను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసేదట. చూడండి, చాలా మంది దరిద్రులు ఉన్నారండి, అప్పులతో నలిగిపోతున్నారు, చీకట్లో బ్రతుకులాడుతున్నారు, ఎండిపోయి ఉన్నారండి. వాళ్ళకంటే నీరంటే తెలీదు. అంటే నీరంటే ప్రార్థన, వాళ్ళకి ప్రార్థన అంటే తెలీదు, వాళ్ళకి ఎక్కడి నుంచి ఆశీర్వాదం అవుతుందో తెలీదు. ఎండిపోయిన నేలను ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ నీటి బుగ్గలుగా చేస్తానంటున్నాడు. నీటి బుగ్గలు అంటే ఏంటి తెలుసండి మీకు? సమృద్ధి. ఎలాగొస్తుంది? ప్రార్థన వల్లే. వాక్యము మరణించడానికి బ్రతికిస్తుంది. ప్రార్థన పరిస్థితులు మార్చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైతే కుటుంబంలో శ్రమ వచ్చిన ప్రార్థన చేసినప్పుడు నీటి బుగ్గలు మీ కుటుంబాలకు వచ్చేస్తూ ఉంటారు. దానియేలు ఆయన కిటికీ నుంచి ప్రార్థన చేయగా ఆ ప్రార్థన కిటికీలో చెడిపోయింది. సింహంలో పడవేసినప్పుడు దేవుడు ఆ కార్యాలు చేశాడు. ప్రార్థన ప్రాముఖ్యత. తెల్లవారుజామున లేచి ప్రార్థన చేసుకోవాలి. మనకి ఎప్పుడైనా దేవుడు మన ఉద్యోగాల్లోనూ మన యొక్క ఎక్కడికైనా మన కుటుంబాల్లో ఉండేటప్పుడు మనకు సమయం వచ్చినప్పుడు లోపల స్తుతిస్తూ ఉండాలి. స్తుతి ఆగలు చెల్లించటం మంచిది. యెహోవా నామమును స్తుతి ఆగలు చెల్లించాలండి. స్తుతులు చెప్పకపోతే మనలో హృదయం ఎండిపోతుంటుందండి, మన గిన్నెంత ఎండిపోతుందండి. ఎండిపోయినప్పుడు ఏమవుతుందంటే దురాత్మ లోపలికి వచ్చేస్తుంటది ఆటోమేటిక్. ఎండిపోకూడదు. నీటి ఉబ్బకలా ఉండాలంట. నీరు కట్టే ఓటవలే మీరు ఉంటారు. అప్పుడు నీరు కట్టే ఓటవలు అంటే ఎవరు ఉంటారండి? వాళ్ళు యెషయా గ్రంథంలో ఉందండి. యెషయా గ్రంథంలో ఉంది. ఇది కూడా 60వ అధ్యాయంలో చూడండి. నీరు కట్టే ఓటవలే ఉంటారంటండి. నీరు కట్టి ఓటవలే ఉండాలంట. ఎండిపోయిన ఎముకలను జీర్ణింపచేసేది ఆయనే. ఆయన లేనిది ఏది కూడా కార్యాలు జరగవు. 4వ చెప్తాను చూడండి, నోట్ చేసుకోండి. 41వ అధ్యాయంలోనే 10వ వచనం చూడండి. 10వ వచనం. పదవ వచనము 41వ అధ్యాయము. నీవు నా దాసుడుననియు నేను నిన్ను ఉపక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. ఏముందండి ఇది? భయపడకము. నీకు శ్రమలు వచ్చేమో భయపడకము, నీకు నేను తోడై ఉన్నాను. యెషయాతో చెప్పిన మాట, ఆనాటి ఇర్మీయా చెప్పిన మాట, ఇప్పుడు యెషయాతో చెప్పిన మాట, నీకు నేను తోడై ఉన్నాను. యెహోషువ కూడా చెప్తున్నాడు, నిబ్బరముగా ఉండు, దిగులు పడకము, భయపడకు, నీకు తోడై ఉన్నాను. ఇదే మాట ఇక్కడ యెషయాతో చెప్పిన మాట. భయపడకము, నీకు నేను తోడై ఉన్నాను, నీకు నేను తోడై ఉన్నాను. భయపడకము, నిన్ను బలపడతాను. చూసారా? నా కొడుకు ఉద్యోగం లేదండి, నా కూతురు పెళ్ళి అవ్వట్లేదండి, పెళ్ళైనా పిల్లలు పొరతలేదండి, ఇలాంటి కోరుకొని మనకు దిగులు ఉంటారు. భయపడక్కర్లా. యెషయాతో చెప్పిన మాట, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు నేను తోడే ఉన్నాను, భయపడకము, దిగులు పడకము. ఎప్పుడైనా భయము దిగులు వచ్చిందంటే పిరికత్మ పరలోక రాజ్యం గెలరని లెక్క చేసింది. ప్రభు నమ్ముకున్నామా అని అంటే నమ్ముకున్నాం అంతవరకే, నమ్ముకున్నాం అంతవరకే. పరలోక రాజ్యములు పిలిచినప్పుడు ఎత్తబడేవారు గుంపులు మనం చేస్తామా లేదా అని ప్రభుకి మన ప్రార్థన వినబడతా లేదా? ఎప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేడు, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు ఒక్కసారి వస్తాడు, వచ్చి పరిశుద్ధాత్మలో మనలో కలిగి ఉంటాడు, మనకి వివేకం కలిగి చూపిస్తుంటాడు. ఇది తప్పు, ఇది రైట్ అండి. కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ ఉన్నంతసేపు కూడా మనకి భయం ఉండదు. కానీ మానవుడిగా మనం భయపడిపోతూ ఉంటాం. ఇది కార్యం జరుగుతుందా? ఆయనకి అసాధ్యమా? ఆయనకు సాధ్యమే, మనకైతే అసాధ్యం. ఒప్పుకుంటారా? ఈనాడు అబ్రహాం గారు ఈ ప్రాంతంలో ఉన్నారు, ఇక్కడ ఉన్నారంటే కారణం దేవుని కృపే.
అందుకనే పాడపాడు, కృప లేని క్షణం దయలేని క్షణం. కృప నిత్యము మనకి, నిత్యం మనలో కృప కలిగి ఉండాల. దిగులు పడొద్దు అంటున్నాడు. అన్నాడు ఆ మోషే చనిపోయినప్పుడు యెహోషువ వెళుతున్నప్పుడు యెహోషువతో చెప్తాడు, భయపడకు యెహోషువా, దిగులు పడకు, నేనున్నాను. అదే మాట ఇక్కడ చెప్పాడు, నీకు నేను తోడే ఉన్నాను. ఆనాడు యెహోషువకి తోడైన దేవుడు ఈనాడు యెషయా కూడా తోడే ఉన్నాడు. 5వ మాట నోట్ చేసుకోండి. 5వ మాట, నీకు సహాయం చేసేవాడును నేనే. 10వ వచనంలోనే, నేను నీకు సహాయం చేసేవాడును నేనే. ఇది మనుషుల వల్ల నమ్ముకుంటే సాధ్యమే కాదు. మనుషులు ఎవరు కూడా సాధ్యం లేదు. మనుషులు నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజుల నమ్ముడు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. నీ దేవుడని యెహోవాను నేనే, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు. ఆకాశమందును భూమి ఎందును భూమికి నేల ఎందును దేనిని నువ్వు లోపల గాని బయట గాని వెలపల గాని ఎక్కడ నమస్కరించకూడదు, తలంచుకోకూడదు. నీకు నేను దేవుడను, నువ్వు అడుగు, ఊదిగంతముల వరకు నీకు సహాయం చేసేవాడు నేనే. దేవుని స్తోత్ర, హల్లెలూయా. చెప్తున్నాడు ఇక్కడ, నీకు సహాయం చేసేవాడు నేనే. నీతియు నా దక్షిణాస్తం నిన్ను ఆదుకుంటాను అంటున్నాడు. నీతి నీ దక్షిణాస్తం అంటే ప్రభు నిత్యమైన హస్తం మన మీద ఉంటుంది. నమ్ముట నీ వల్లనైతే నమ్ము వానికి సమస్తము సాధ్యమే అన్నాడు. ఆయన దక్షిణాస్తం ఎక్కడ ఉంటుందండి? ఎక్కడ ఉంటుంది? మన పక్కన ఉంది, మన పక్కనే ఉంటుంది, మన పక్కనే ఉంటుంది. 6వ మాట చెప్తాను వినండి, సమయం కూడా ఎందుకు తక్కువ అవుతుంది కాబట్టి. 6వ మాట అదే వచ్చిన 11వ వచ్చిన, నీ దేవుడైన యెహోవాను నేను భయపడతాను. ఆమేన్, ఆమేన్. చాలు, నీ దేవుడైన యెహోవాను నేనే భయపడతాము, నీకు నేను సహాయం చేస్తాను అంటున్నాడు. చూసారా, సహాయం చేసే దేవుడే తప్ప మరెవరు లేరు. సహోదరుడు మేము మా ఇంటికి వెళ్ళొచ్చినప్పుడు ప్రార్థన చేసుకునేటప్పుడు మేము తెల్లవారుజాని మధ్యలో 4 గంటలకు టైం పెట్టుకుంటున్నాం. కానీ శరీరం బలహీనతండి. యేసు ప్రభు గెత్సేమనే కొండకు వెళ్ళినప్పుడు ఆయన ప్రార్థించుచుండగా పేతురు, యోహాను, యాకోబు నిద్రమత్తులే ఉన్నారు. ఎందుకున్నారు వాళ్ళు నిద్రమత్తులు అంటే, అంతకుముందు రాత్రే జరిగింది. ఏంటి? బల్లారాధన. అంతేనండి, బల్లారాధన జరిగింది. గొర్రెను బల్లాగా తినేశారు. మరి గొర్రె కదైనా, యేసు ప్రభు గొర్రె పిల్లగానే మనం వధించబడ్డాడు కదా, ఆ గొర్రె మాంసం శుభ్రం తినేశారు, నిద్రమత్తులు ఉన్నారు. శరీరం చాలా బలహీనతగా ఉంటుందండి మానవులకి. ఏజ్ పెరిగి కొలిది, కష్టపడి కొలిది ఉంటది. కానీ ఒక్క ముద్ద అయితే పౌలు అంటాడు, ఒక్క ముద్ద ఎక్కువైతే ప్రభువా నేను నిన్ను స్తుతించలేనేమో. పౌలు తగ్గించుకుని ఉంటున్నాడు ఈ మాట. పౌలు తగ్గించుకుంటున్నాడు ఈ మాట, ఒక్క ముద్ద ఎక్కువైతే. కనుక మనకి చాలా బలహీనత ఉంటుంది. కానీ ఆనాటి శిష్యులే నిద్రమత్తులోకి వెళ్ళిపోయారు. ఒక్క గడియనా నా కోసం ప్రార్థన చేయలేరా? మత్తులే ఉంటాం మనం. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు బయటికి పోడండి, స్కానింగ్ చేసుకుంటూ ఉండాలి. పరిశుద్ధాత్మలు లేకపోతే మనం ఏమి కూడా కార్యాలు చూడలేదు. మీ దినాన మేము ఇలాగ ఉన్నట్టు కేవలం ఆయన కృపే, ఆయన కృపే. మేము ఏ స్థితిలో ఉన్నామో చాలా భయంకరమైన స్థితిలో ఉండేవాళ్ళు మేము. నిజంగా మీకు చెప్తే మా సాక్షిలోనే నా భార్య 2 సార్లు పరాశించుకుంటే దేవుడే స్వస్థ చేశాడండి. దేవుడే స్వస్థ చేశాడు. అదే స్వరం వినబడినప్పుడు ఆవిడే అన్నదే. అంత కష్టాల్లో ఉండేటప్పుడు కూడా చనిపోయే పరిస్థితుల్లో ఉంటే ప్రభు స్వస్థ చేశాడండి. నమ్మిన వాళ్ళు ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాడండి. ఈ దినాన నేను వాక్యం చెప్పడానికి యోగ్యుడు కానప్పుడు కూడా దేవుడే నిలబడతాడు. మా కాకినాడ పట్టణంలో ఉన్నామంటే కేవలం ఏంటంటే ఆయన కృపే. ఏదైనా సరే చేయగలం. మన స్థితి మార్చేయగలవారు ఎవరండి? యేసయ్య. యేసయ్య నమ్ముకున్నాడు ఇప్పుడు వరకు ఎవడు పాడవలేదండి, ఎవడు పాడవలేదు. ఎన్నో శ్రమలు ఉంటాయి. క్రైస్తవు నమ్మిన వాళ్ళందరూ శ్రమలు ఉంటారు. కానీ తర్వాత వెనకాల మేలు ఉన్నదండి. కీడు వెనక మేలు దాస్తుంటాడు దేవుడు. ఎప్పుడు కూడా విడిచిపెట్టాడండి. ప్రభు నమ్ముకున్నవాడు ఇప్పుడు కూడా ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళే. ఈ దినాన్న శ్రమలు వస్తున్నాయి అంటున్నారు. శ్రమలు లేనివాడు క్రైస్తవుడు కాదు. ఉంటది శారీరకమైన ఆహారం ఉంటది. ఎందుకంటే శరీరం బలహీనతకున్నా ఆహారం లేకపోయినా క్రీస్తుని వెంబడించలేని వాడు క్రైస్తవుడు కాదు. యేసు ప్రభువుని నమ్ముకున్న వాడు ఎప్పుడు కూడా నిత్యరాజ్య వారసుడు ఉంటాడు. దేవుని మహిమ కలిగిన గాక. మనలో ఒక మాదిరి లేదు.
మాదిరి లేని జీవితము వ్యర్థమే. అపోస్తలుడు పౌలు అంటాడు మాదిరి కలిగి ఉండాలంటాడు. మాదిరి కలగాల. ఎలాగంటే మాదిరి అది ఏ విధంగా మాదిరి చూద్దాం ఒకసారి బైబిల్లో చూద్దాం ఒకసారి. మాదిరి జీవితం మాదిరి కావాలంటాడు. ఒకసారి మాదిరిలో చూద్దాం ఒకసారి. చూడండి మాదిరి లేని జీవితం ఎలా ఉండదు మీకు అందులో ఒక్కొక్క మాట చెబుతాం. ఒకటో పేతురు పత్రిక 2:20 చదవండి. అపోస్తలుడైన పౌలు అడుగు జాడల విషయంలోనే మాదిరి చూపిస్తూ ఉంటున్నాడు. చూడండి ఒకసారి. ఒకటో పేతురు రాసిన పత్రిక 2:20 మాదిరి కలిగి ఉండాలంటండి. ఓకే ఒకటో పేతురు 2:21-24 చనిపోయి మోసుగను. ఆమేన్. దేవుని స్తోత్రం. చాలు. ఏమన్నాడు అక్కడ? అడుగు జాడలు అంటున్నాడు కదమ్మా. ఏమన్నాడు? ఆయన అడుగు జాడల్లో మనం నడవాలంటండి. అడుగు జాడలు ఎప్పుడైతే త్రోవ తప్పమో మాదిరి లేని మనలో జీవితము. మాదిరి లేని పాదిరి వ్యర్థము, మాదిరి లేని విశ్వాసం వ్యర్థము. మాదిరి కలిగి ఉండాలంటండి. ఆయన వేసే అడుగు జాడ అంటే వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. ప్రార్థన క్రమంగా చేసుకోవాలి, వాక్యాన్ని బట్టి నడుచుకోవాలి. ఆయన అడుగు జాడలు పౌలు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. పేతురుతో రాసిన పేతురు అపోస్తలుడైన పేతురు ఏమన్నాడంటే మాదిరి లేకపోతే మన జీవితాలు ఎలా కొట్టాయండి? ఎండిపోయినా ఎముకలే. మన బ్రతుకులన్నీ మారిపోతాయి, ఎండిపోతాయి. వృక్షం ఎండిపోతే ఏమవుతుందండి? నీరు లేదు అక్కడ. అంటే మనిషి జీవి చచ్చిపోయినట్టేనా? మనుషులు చచ్చిపోయినట్టేనా? మాదిరి కలిగి ఉండాలి. రెండో మాట చూపిస్తాను చూడండి ఒకసారి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2:5-7 చూసేద్దాం. ఫిలిప్పీ రాసిన పత్రిక మాదిరి కలవాలి. తన్ను తాను తగ్గించుకోవటం అంట. దాన్ని రుక్తినిగా చేసుకుంటే తగ్గించుకునే జీవితం ఉండాల. తగ్గింపు లేకపోతే మనము మాదిరి లేదు. మనలో తను తానుగా తగ్గించుకోవాలి. ఏ విధంగా తగ్గించుకోవాలంటే నువ్వెంత నేనంత అంటే తగ్గింపు లేదు. ప్రభువులు ఎప్పుడైతే తగ్గించబడ్డారో దేవుని వాక్యం హృదయంలో నాటి ఫలింపదు. దేవుని వాక్యం నాటి ఫలిస్తుంది అనమాట. తగ్గింపు జీవితం 5-7 వరకు తగ్గించుకునుట. ఎలా తగ్గించుకున్నాడు చూడండి. మాదిరి చూపించాడు. తను తాను రుక్తిని చేసుకోవాలట. తను తానుగా ఆ రుక్తిని చేసుకోవడం వల్లే మాదిరి జీవితం కలుగుతుంది. మూడో అంశంగానే క్షమించుట ఎలా క్షమించాడో చూద్దామనండి. లూకా సువార్త 23:34 క్షమించబడుట అంటే మొదట ఏమన్నాడు? అడుగు జాడలు నడుచుకోమన్నాడు. రెండోది తగ్గించుకున్నాడు. మీరు క్షమించుట. మీ శత్రువుని ఎవరైనా క్షమించారా? అవతల లేదు, గొడవ పెడితే మీరు రెచ్చిపోతారు. క్షమించబడుట. లూకా రాసిన పత్రిక 23 చూడండి. క్షమించుట 23:34. మీరేం చేస్తున్నారు? మీరు ఎరుగరు. అది ఇప్పుడు మనం శత్రువును క్షమించగలమా? క్షమించలేము. వాళ్ళు ఒక మాట అంటే మనం 2 మాటలు అంటాం. వాడు ఒకటి దెబ్బ కొడితే మనం ఒకటి దెబ్బ. అంతేనా? క్షమించుట. ఆయన అంటున్నాడు శత్రువుల్ని క్షమించమంటున్నాడు ఆయన. తండ్రి మీరు ఏం చేస్తున్నారు? ఇది క్షమించుట. క్షమాపణ మనలో కలిగి ఉండాలి. యెషయా గ్రంథంలో చెప్పినట్టు మాట ప్రకారంగా 6 అంశాల్లోని ఈ యొక్క మాదిరి జీవితాలు వచ్చుచున్నప్పుడు 4వ మాట మరొక మాట చెప్తున్నట్టు తండ్రి మీరేం చేస్తున్నారు? మీరు ఇరువురు క్షమించమంటున్నాడు. అదే లూకా సువార్తలో 22లోని 42 తండ్రి చిత్త ప్రకారంగా నెరవేరాలంటే అదే లూకా సువార్తలో 22 42 కాదు. ఆమేన్. మనం అయితే మనం ఏం మాట్లాడతామంటే వాక్యం చదివేస్తాం, ప్రార్థన చేసేస్తాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం, డ్యూటీకి వెళ్ళిపోతున్నాం, పనులకు వెళ్ళిపోతున్నాం అంటున్నాడు. కానీ ఈ వాక్యానుసారంగా దూరమే. తండ్రి తన చిత్త ప్రకారంగా నడుచుకోవాలి.
తెల్లవారులేసి అడిగినాడు, ప్రభు మమ్మల్ని ఏం చేయమంటావు? ఒక్కసారి వాక్యాన్ని అనుభవించుకున్నప్పుడు వాక్యం త్వరగా నడుచుకుంటే నీ చిత్త ప్రకారంగా నేను అడిగి నీ చిత్త ప్రకారంగా కోరికలు సిద్ధింపచేసును కాక. తండ్రి చిత్తం ఇక్కడ అన్నాడు, తండ్రిని 2 సార్లు చెప్పాడు అక్కడ. నా చిత్తం అని అన్నాడు ఎక్కడనని. ప్రభు అయిన క్రీస్తు ఎప్పుడు కూడా తండ్రి చిత్తంగా 5వ మాట చెప్పేసి ముగించేస్తాను. అపోస్తలుడైన పౌలు హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనంలో పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ 4వ అధ్యాయము 15వ వచనం పరిశుద్ధత, ఎలా పరిశుద్ధ ఉన్నాడు. హెబ్రీ రాసిన పత్రిక 4వ అధ్యాయం పరిశుద్ధత 15వ వచనం. ప్రధాన యాజకుడు తన బలహీనతల ముందు మనతో సహానుభవం లేని వాడు గాను సమస్త విషయంలోను మన వలన శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండను. అది పరిశుద్ధత. మనలో చేతి కొట్టు ఉంటుందండి. మీకు డౌటరా? చేతి కొట్టు ఉంటుందా మనకి? పాపం అన్నదే చేతి కొట్టు. పాపము తెల్లారులైతేనే పాపం కదా. ఆయన పాపం ఎక్కడుందా? నాలో పాపం అన్నాడు ఎవడని చూపించమన్నాడు అక్కడ. అన్నాడా లేదా? నేను పరిశుద్ధుడని చెప్పుకున్నాడా? నాలో పాపం అంటే మీరు రుచి చేయమన్నాడు అక్కడ. ఎక్కడ? పిలాతు దగ్గర. నాలో పాపం అంటే మీరు రుచి చేయండి. యేసుప్రభు పాపము లేనివాడు, యేసుప్రభు రక్షకుడు, యేసుప్రభు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడే మనం ఆరాధిస్తున్నాం, ఆ పరిశుద్ధుడే మనము పూజిస్తున్నాం, ఆ పరిశుద్ధుడే మనల్ని ఆదరణకర్తగా ఉంచాడు. దేవుని స్తోత్రం. ఆ పరిశుద్ధత మనలో కలిగి ఉండాలని ప్రభు చెప్తున్నాడు ఇక్కడ. ఆ పరిశుద్ధత మనలో కూడా కలిగి ఉండాలని చెప్తున్నాడు ఇక్కడ. కనుక మన పరిశుద్ధత లేకపోతే ప్రతిరోజు ప్రార్థన చేసుకున్న పాపం అనేది మనలో పోవడానికి పాపం ప్రార్థన చేసుకోవాలి. ఆ పరిశుద్ధత మనకు కూడా కావాలని ప్రార్థన చేయాలి. కనుక మంచి అవకాశం ఇచ్చారు దైవజనులు. కనుక మరి నేను ఎక్కువ సమయం తీసుకున్నందుకు క్షమించమని నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన ఇంటిలో దీవించును గాక. మనకు తల్లి ప్రేమ కనబడుతూనే ఉంటూ ఉన్నది. ఎందుకంటే ఎలాగంటే గనక ప్రతి ఒక్కరికి కూడా బిడ్డలు ఉన్నారు. చెబుతూ ఉంటాం బిడ్డలకు. మనం చిన్నప్పటి నుంచి కూడా చెప్తూనే ఉంటాం, అన్ని తెలియజేస్తూ నేర్పుతూ అని చెప్తూనే ఉంటాం. ఎలాగుంటదంటే గనక రే కుదురుండ్రా, కూర్చోరా, తినరా అంటే కొన్ని విషయాల్లో కొన్ని మాటలు వింటూ ఉంటారు. కొన్ని విషయాల్లో కొన్ని సందర్భాల్లో కొన్ని సమయాల్లో వినకుండా ఉంటూ ఉంటారు. అయినా మనం వారి ఎడల ప్రేమ ఇంకను చూపుతున్నామా, చూపలేకుండా ఉంటున్నామా? దేవుని ప్రేమ ప్రతిబింబం అంటే కనుక కొంచెం ఉదాహరణ మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. దేవుడు మనకి అనేక సార్లు అనేక విషయాల్లో మనకు చెప్తూనే ఉంటున్నారు, తెలియస్తూనే ఉంటున్నారు, అంతేనండి, మళ్ళీ నడిపిస్తూనే ఉంటున్నారు. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క సందర్భంలో మనము దేవుని మాట వింటూ ఉంటాం, ఒక్కొక్క సమయంలో మా దేవుని మాట వినకుండా ఉంటూ ఉంటాం. అలాగున దేవుడు మన ఎడల తన ప్రేమను ఇంకను చూపుతున్నాడా, చూపలేకుండా ఉంటున్నాడా? చూపుతూనే ఉన్నాడు కదండి. హల్లెలూయా. తల్లి అయిన మనసునేమో కానీ నేను నిన్ను మరువను తెలియస్తున్నారు కదండి. ఎందుకంటే మనందరినీ కూడా ఆయన తన యొక్క చేతులలో చిక్కుని ఉన్నాడు కాబట్టి. హల్లెలూయా. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనం. చాలమ్మా. ఒక తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించదను. హల్లెలూయా. అలాగనే సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం చదవండి. హల్లెలూయా. నా కుమారుడా, నీ తండ్రి బోధను ఆలకింపుము, నీ తల్లి ఉపదేశమును విడువకుము. హల్లెలూయా. త్రోసివేయకుము, విడువకుము. హల్లెలూయా.
దేవుని యొక్క మాటలను అనగా మన యొక్క తల్లిదండ్రుల మాట మనము ఆలకించాలి, వినాలి. నీ యొక్క ఆత్మీయ తండ్రి అయినటువంటి యేసయ్య, దేవుని అయినటువంటి యేసయ్య మాటలు ఖచ్చితంగా నువ్వు వినవలసినదే, వినాల్సినదే. హల్లెలూయా. ఆయన మనందరిని కూడా కని ఉన్నాడు, రక్షించి ఉన్నాడు కూడాను. హల్లెలూయా. అయితే చాలా మంది మన బైబిల్ గ్రంథంలో ఉంటూ ఉన్నారు. చాలా మంది తల్లులు కనబడుతున్నారు, స్త్రీలు కనబడుతున్నారు. మన గ్రంథం మాత్రమే స్త్రీలకు ప్రత్యేకమైన స్థానమును, ప్రత్యేకంగా విలువలను, ప్రేమలను, గౌరవాన్ని కూడా ఇచ్చినటువంటి గ్రంథముగా మనకి తెలియజేస్తూనే ఉన్నది, కనబడుతూనే ఉంటూ ఉన్నది కూడాను. దీని గురించి ప్రత్యేకంగా నేనేమి కూడా చెప్పాల్సిన విషయం ఏమీ కూడా లేనేలేదు. హల్లెలూయా. స్త్రీలను ప్రతి ఒక్కరిని గౌరవించడం, ప్రేమించడం, ఇలాగ మన దాంట్లో ఇక్కడ ఇప్పుడు కూడా కనబడుతూనే ఉంటున్నది కూడా. అనేక మందిని ఇప్పుడు ఇందాక దేవుని వాక్యం చెప్తూ ఉన్నారు కదండి, విని ఉన్నాం కూడా. అక్కడ వేసిగా చేస్తూ అక్కడ పట్టబడినటువంటి స్త్రీని దేవుడు అక్కడ ఏం చేశారండి, అక్కడ స్త్రీ కదా అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నట్లయితే మన దేవుడు పాపం చేస్తూ ఉన్నది కాబట్టి అక్కడ మత పెద్దలందరూ కూడా ఉన్నారు, శాస్త్రులు, పరిచయాలు, ఎలాగ పెద్దలందరూ ఉన్నారు, తీసుకొచ్చి ఉన్నారు, దేవుని వద్దకు తీసుకొచ్చి ఉన్నారు. తీసుకుని వచ్చి ఉండగా ప్రతి ఒక్కరి చేతిలో కూడా ఏమున్నాయండి, రాళ్ళు ఉన్నాయి. ఆ శిక్షకు మరి ఏం అంటే ఆ తప్పుకు లేదంటే ఆ నేరమునకు శిక్ష ఏంటంటే గనక రాళ్లతో కొట్టి చంపబడాలి, రాళ్లతో కొట్టి చంపాలి వారిని, ఆ స్త్రీని. అయితే ఆ శిక్షను దేవుడు అక్కడ ఆ సమయమున ఆ స్త్రీ పట్ల, స్త్రీ ఎడల అక్కడ అమలుపరిచి ఉన్నాడా, చేసి ఉన్నాడా అంటే అలా చేయలేదు. అక్కడ పెద్దలందరూ లేదంటే పురుషులు లేదంటే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారంటే, నేరం చేసినది కాబట్టి ఇంకా సస్యమీర ఖచ్చితంగా మనము రాళ్లతో కొట్టి చంపాలి, శిక్ష అదే, నేరముకు శిక్ష అదే కాబట్టి అని రాళ్ళు పట్టుకుని సిద్ధంగా ఉన్న కొట్టడానికి. ఇంకా అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తారో చూద్దాం అనేటువంటి ఒక పరీక్ష లాగా దేవుని వద్దకు తీసుకొని వచ్చి ఉన్నారు. దేవుడు ఆ స్త్రీని ఆ సమయంలో నేరం చేసినదైనా సరే అనుకోవచ్చు, ప్రేమించాడా, ప్రేమించకుండా తనకి సాగి ఉన్నాడు అంటారా అంటే అలా లేదు. తన పట్లను ఎంత నేరం చేసినా, ఎంత పాపం చేసినా సరే అనుకోవచ్చు, తాను ఒక స్త్రీ, తాను నా బిడ్డ లెక్కలాగా అవుతుంది కాబట్టనే తన పట్ల తన ప్రేమను కనపరిచి ఉన్నాడు. మీలో ఎవరైనా సరే అనుకోవచ్చు, ఎవరైనా ఏ ఒక్కరైనా పాపం చేయకుండా ఉండిన వారైతే గనక రాయి వేసరండి అని చెప్పి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ ఒక్కరును కూడా అంటే ఆ స్త్రీ పట్ల అనగా స్త్రీలు ఎంతలాగా దేవుడు గౌరవిస్తున్నారో, ప్రేమిస్తారో, ఎంత విలువనిస్తున్నారో ఉదాహరణగా ఆ విషయం చెప్తూనే ఉంది. దాన్ని బట్టి మనకి అంతా కూడా అర్థమవుతూనే ఉంటున్నది కూడా. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మనకి అనేక మంది మనకి స్త్రీలు కనబడుతూనే ఉన్నారు. దేవుని యొక్క చిత్తానుసారంగా జీవించి దేవుని పట్ల విశ్వాసమును, అలాగనే ప్రేమతో, త్యాగంతో అలాగన నిలబడి దేవుళ్ళలో అలాగ ముందుకు సాగినటువంటి జీవించినటువంటి వ్యక్తులు, స్త్రీలు అనేక మంది బైబిల్ గ్రంథాలు మనకి కనబడుతూనే ఉన్నారు. అనేక మంది స్త్రీలు, తల్లులు కనబడుతూనే ఉంటున్నారు. కొంతమందిని అనగా ఒక 3-4 అని చూసి నేను తెలియజేస్తున్న సమయం, నేను దినంలో కూడా సమయాన్ని ముగిస్తాను. హల్లెలూయా. మొదటిగా చూసినట్లయితే హన్నా కనబడుతున్నారు కదండి. మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథములో మొదటి అధ్యాయంలోని కనబడుతూ ఉంటారు. నేను జస్ట్ అలా పైపని చెప్పుకుంటూ వెళ్ళిపోతాను కానీ ఇంకేం చదవకండి, కానీ నేను ఆ వచనంలో అనగా రిఫరెన్స్ చెప్తాను, ఆ అధ్యాయంలో ఆ భాగంలో ఉంటది అని చెప్తాను. అలాగా టచ్ చేసుకుంటూ అలాగా కొన్ని విషయాలు తెలియసి నాకు మాటలను ముగిస్తాను. మొదటి సమూయేలు రాసినటువంటి గ్రంథములో మొదటి అధ్యాయంలో మనకి అక్కడ కనబడుతున్న వ్యక్తులు ఎవరు అంటే కనుక హన్నా కనబడుతూ ఉన్నారు. ఆ హన్నా తల్లి ఏం చేసిందంటే కనుక ఎంతో ప్రార్థన చేసి దేవుని మీద విశ్వాసంతో దేవుని దగ్గర లేదా దేవుని నుండి కుమారుని పొంది ఉన్నది హన్నా. హల్లెలూయా. దేవుని నుండి కుమారుణ్ణి పొంది ఉన్నది. ఎంతగానో ప్రార్థన చేసేటువంటి తల్లిగా ఇక్కడ హన్నా కనబడుతూ ఉన్నది. ప్రార్థన చేయగా ఎంతగానో విశ్వాసంతో, భారముతో ప్రార్థన చేయగా తన యొక్క ఆశను దేవుడు అక్కడ తీర్చి ఉన్నాడు తన ప్రార్థన చేయడం ద్వారాగా. హల్లెలూయా. తన కుమారుని కూడా అనగా తనకిచ్చినటువంటి ఆ కుమారుణ్ణి తిరిగి దేవుని సేవకు, దేవునికి ఇవ్వడానికే
మనస్సు, ఆలోచన, ఆశ కూడా దేవునికి అలాగన ఇవ్వడానికి అక్కడ హన్నా కూడా కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవునికి కృతజ్ఞతగా, అయ్యా నువ్వు నాకు బిడ్డ కుమారుని కావాలి, నువ్వు నాకు ఇస్తే గనక నువ్వు నాకు ఇవ్వాలా, నాకు ఇవ్వండి, ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా నేను మీకే ఇచ్చేస్తానయ్యా. అంటే దేవునికి కృతజ్ఞతగా తిరిగి ఇవ్వడానికి అటువంటి మనస్సు, అటువంటి ఆశ కలిగిన వ్యక్తిగా అక్కడ హన్నా తల్లిగా కనబడుతూ ఉన్నారు. అలాగనే రెండవ స్త్రీ కనబడుతున్నారు. చూద్దాం. రెండవ తల్లి ఎవరంటే గనక యేసుక్రీస్తు ప్రభువు వారిని యేసుక్రీస్తు ప్రభువు వారికి జన్మించినటువంటి తల్లి అయినటువంటి మరియగా కనబడుతూ ఉన్నారు. కన్య అయిన మరియా. హల్లెలూయా. సాధారణంగా కన్య అయిన మరియా అని ఇలా పిలుస్తున్నామంటే గనక ఏ ఒక్కరైనా సరే అనుకోవచ్చు, పురుషుడు కలయిక లేకుండా అంటే గనక పిల్లలు పుడతారంటే గనక అది అసంభవం. ఏ ఒక్కరు కూడా అది కష్టం, అది అవ్వదు కాని పని. అయినా సరే అనుకోవచ్చు, దేవుడు అలాగన పరిశుద్ధాత్మ చేత అలాగన కన్యక గర్భం దాల్చగా, అనగా మరియ గర్భమును అక్కడ చేసుకొని ఎన్నుకొని, ఆ స్త్రీని ఎన్నుకొని, తల్లిని ఎన్నుకొని ఆ స్త్రీ ద్వారాగా అనగా ఆ తల్లి ద్వారాగా జన్మించినట్లయితే గనక పరిశుద్ధమైనటువంటి జన్మగా మనకు అది ఉంటది, లెక్కించబడుతూ ఉంటది అనేటువంటి ఆలోచన కలిగి పెట్టుకొని ఇక్కడ మరియను చేసుకొని ఎంతలాగా అనగా నిందలు, అవమానాలు పడుతూ ఉన్నా సరే అనుకోవచ్చు, తను అలాగన నిలబడగలిగినది కన్య అయిన మరియ తల్లి. హల్లెలూయా, హల్లెలూయా. వినయముతో దేవుని చిత్తానికి అక్కడ లోబడినటువంటి స్త్రీగా, తల్లిగా మరియా మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. ఇది లూకా సువార్త 1వ అధ్యాయము 26 నుండి 38 వచనాల వరకు కనబడుతూ ఉన్నది. లూకా సువార్త 1వ అధ్యాయము 26 వచనం నుండి 38 వచనాల వరకు మనకు కనబడుతూనే ఉన్నాయి. ఇప్పుడు చదవకండి అన్నమని చెప్తున్నాను కదా, ఇప్పుడు చదవకండి కానీ మీరు జ్ఞాపం చేసుకుని లేకపోతే రాసుకోండి కానీ. హల్లెలూయా. దేవునికి చిత్తానికి లోబడినటువంటి స్త్రీగా అక్కడ మరియా మనకు కనబడుతూ ఉన్నది. హల్లెలూయా. అలాగనే చూసినట్లయితే తన కష్టాల్లో కూడా, కష్టమే కదండి మరి, ప్రదానం చేయటువంటి స్త్రీగా ఉన్నటువంటి ఆ మరియ చూసినట్లయితే కానీ తన భర్త మ్యారేజ్ అవ్వలేకుండా తనతో కూడా దేవుడు మాట్లాడి ఉన్నాడు కాబట్టి ఆ మరియను విడవకుండా తన నా భార్యగా స్వీకరించాడు కూడా కదండి మరి. హల్లెలూయా. అందుకే ఆ కష్టాలను కూడా అక్కడ మరియా ఏ విధంగా నివసించినది, ఏ విధంగా ముందుకు సాగినది అంటే కనుక విశ్వాసముతోటి అలాగనే నిలబడగలిగినది. కష్టాలలో కూడా దేవుని మీద విశ్వాసం కలిగి నిలబడే ముందుకు సాగినది. హల్లెలూయా. మూడవదిగా చూద్దాం. మూడవగా తల్లి ఎవరంటే కనుక యోకేబెతు. అమ్మా, మూడో తల్లి ఎవరంటే కనుక మోషే తల్లి. ఎవరంటే కనుక ఈమె ఎవరు అంటే కనుక మోషే తల్లి. అటువంటి గొప్ప నాయకునికి జన్మించిన తల్లిగా ఉన్నది అంటే కనుక ఎంతగానో సంతోషించవలసిన విషయం కదా. ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా వారి చెరసాల బ్రతుకులో నుంచి, వారి బానిస బ్రతుకులో నుంచి విడిపించడానికి గొప్ప నాయకునికి నేను తల్లిగా ఉన్నానే, ఇటువంటి ఆ అర్థము, ఆ మాటలు ఆ విధంగా ఆలోచన కలిగి ఉన్నట్లయితే కనుక, తీసుకున్నట్లయితే కనుక ఎంతగానో సంతోషించాల్సిన విషయము యోకేబెతు అటువంటి తల్లి. ఇది నిర్మాకారం 2వ అధ్యాయంలో మనకు కనబడుతూ ఉన్నది. అయితే ఈ తల్లి అనగా ఈ మోషే తల్లి కూడా ఎలాగన ఉన్నది, ఏ విధంగా సాగినది అంటే కనుక విశ్వాసముతోటి తన కుమారుణ్ణి రక్షించినది. విశ్వాసంతో కదండి. మోషే యొక్క బాల దినాలలో కదండి, రోజుల్లో చూసినట్లయితే ఎలాగన ఏం జరిగిందండి అక్కడ, ఏం జరిగింది అక్కడ, చిన్నపిల్ల వాళ్ళందరూ కూడా సంహరించండి అన్నారు. అప్పుడు ఏం చేసింది ఈ తల్లి అనగా మోషే తల్లి యోకేబెతు ఏం చేసిందండి, అక్కడ జమ్ము పెట్టెలో వేసి పెట్టి అక్కడ మంచిగా అరేంజ్ చేసి సెట్ చేసి ఆ పెట్టెలో వేసి అలాగా నీళ్లలో విడిచిపెట్టారు. దేవుడు ప్రతి ఒక్కరి పట్ల ఆలోచన ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి ఇలాగ మన ప్రతి విషయం జాగ్రత్త మనం ఆలోచిస్తే కానీ మనకు అంత మంచిగా బాగా అర్థం అవడానికి అవకాశాలు ఉంటాయి. హల్లెలూయా.
ఆ మోషేని రక్షించడం ఎలా రక్షించిందంటే కనుక విశ్వాసముతోటే. పిల్లలు ఏడవకుండా ఉంటారండి, ఆ ఏడుపు సౌండ్ బయట రాకుండా ఉంటుందా? విశ్వాసముతోటే నా దేవుడు ఉన్నాడు, కంపల్సరిగా రక్షిస్తాడు, నా దేవుడు నా బిడ్డను చూస్తాడు అనేటువంటి విశ్వాసంతో ఆ విధంగా ఆ తల్లి అలాగిన నిలబడినది, సాగినది. ఇంకా నువ్వు చూసినట్లయితే గనక దేవునిపై ఎంతగానో నమ్మకంతో ధైర్యముగా వ్యవహరించినది కూడాను. దేవునిపై ఎంతగానో నమ్మకముతో ధైర్యముగా అలాగనే వ్యవహరించినటువంటి స్త్రీగా యోకేబెతు మోషే తల్లి అక్కడ కనబడుతూ ఉంటున్నది. 4వ తల్లి చూసినట్లయితే గనక 4వ తల్లి లోయ మరియు యూనికే. హల్లెలూయా. అయితే చూసినట్లయితే గనక ఈ ఎవరు అంటే గనక తిమోతికి చిన్నటి నుంచి దేవుని వాక్యాన్ని నేర్పించినటువంటి తల్లిగా అక్కడ కనబడుతూ ఉంటున్నది. తిమోతికి చిన్నటి నుండి కూడా దేవుని యొక్క వాక్యాన్ని కూడా నేర్పిస్తూ పెంచినటువంటి తల్లిగా అక్కడ కనబడుతూ ఉంటున్నది. 2వ తిమోతి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం అక్కడ కనబడుతూ ఉంటున్నది. ఆత్మీయంగా నువ్వు చెప్పాలంటే ఆత్మీయంగా పిల్లలను కూడా పెంచేటువంటి తల్లులుగా అక్కడ మనకి కనబడుతూనే ఉంటున్నారు. ఆత్మీయంగా వారి పిల్లలను కూడా పెంచినటువంటి తల్లులుగా మనకి అక్కడ కనబడుతూనే ఉంటున్నారు. హల్లెలూయా. ఇక 5వదిగా చూసినట్లయితే గనక శూనేమిరాలైనటువంటి స్త్రీ. హల్లెలూయా. ఇది 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం మనకు కనబడుతూ ఉంటున్నది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం మనకు కనబడుతూనే ఉంటున్నది. తన కుమారుని కోసము ఏ విధంగా ఉన్నది అంటే గనక విశ్వాసముతోటే, తన కుమారుని కోసము విశ్వాసముతోటే దేవుణ్ణి ఆశ్రయించినది. కష్టమైనటువంటి సమయంలో, కష్టకాలంలో కూడా దేవుని మీదే నమ్మకం కలిగి, దేవుని మీద నమ్మకం పెట్టుకొని అలాగన జీవించగలిగినది శూన్యమురాలైనటువంటి స్త్రీ. హల్లెలూయా. చివరిగా ఒక స్త్రీ గురించి చూసి ఈ దినములో దేవుని యొక్క మాటలు మనము ఆరాధన మనం ముగించుకుందాం. హల్లెలూయా. సామెతల గ్రంథం 31వ అధ్యాయం మొదటి వచనంలో కనబడుతున్నటువంటి ఆ తల్లి ఎవరు అంటే గనక లెమూయేలు, రాజు అయినటువంటి లెమూయేలు. హల్లెలూయా. ఏంటంటే గనక మంచి ఉపదేశం ఇచ్చేటువంటి జ్ఞానవతి అయినటువంటి తల్లిగా అక్కడ లెమూయేలు కనబడుతూ ఉంటున్నారు. ఈ తల్లి కనబడుతూ ఉన్నారు. ఏంటండి, మంచి ఉపదేశం ఇచ్చేటువంటి జ్ఞానవతి అయినటువంటి తల్లిగా ఈ లెమూయేలు కనబడుతుంటారు, తల్లి కనబడుతూ ఉంటున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ తల్లి గురించి అనగా స్త్రీ అయినటువంటి తల్లి గురించి దేవుడు చెప్పినటువంటి మాటలు ఏమిటంటే కనుక యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనంలో కనబడుతూనే ఉంటున్నది. ఏంటంటే గనక తల్లి ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరింతును. అలాగనే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే నా కుమారుడా నీ తండ్రి బోధను ఆలకింపుము, నీ తల్లి ఉపదేశమును విడవకుము, త్రోసివేయకుము. హల్లెలూయా. హల్లెలూయా. సో అలాగన బైబిల్ గ్రంథంలో అనేక మంది కనబడుతూ ఉన్నారు. పాత నిబంధన గ్రంథంలో ఉన్నారు, అలాగనే క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా ఉంటూ ఉన్నారు. అనేక మంది తల్లులు, అనేక మంది స్త్రీలు కనబడుతూనే ఉంటున్నారు. అందరి గురించి చెప్పుకోవాలంటే కనుక ఒక దినమంటూ సరిపోద్దేమో అనుకోవాలి. కాబట్టి ఈ విషయం అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోండి. ఒక స్త్రీగా జన్మించినందుకు కూడా ఎంతగానో సంతోషించాల్సిన విషయం కూడా. అటువంటి గొప్ప ప్రాధాన్యత, అటువంటి గొప్ప విలువలు, అటువంటి గొప్ప స్థాయిని గొప్పను నాకు ఇచ్చి ఉన్నాడు, గౌరవాన్ని ఇచ్చి ఉన్నాడు అని ఎంతగానో సంతోషించవలసినటువంటి విషయముగా అందరూ కూడా తీసుకోవాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను. దేవుని యందు భయముతో భక్తితోటి ఎదుగుతూ నీవు నీ యొక్క కుటుంబమును, నీ యొక్క ఇంటిని ఎలాగదా నిర్మించుకోవడం, కట్టుకోవడం, దేవుళ్ళ మంచి సాక్ష్యము కలిగి సాక్షిగా అలాగన జీవితము సాగించడానికి ఆలోచన కలిగి ఉండాలని ఈ యొక్క మాటలను తెలియజేస్తుంటున్నాను. అట్టి విధముగా ప్రతి ఒక్కరు దేవునిలో ఎదుగుతూ
భక్తిలోను, భయముతోటి, భక్తితోటి, విశ్వాసంతో, నిరీక్షణతోటి, ఎంతగానో సాక్ష్యంతో, ప్రార్థన శక్తితోటి ఇలాగనా దేవుడు అలాగనా ఎదగాలని, మీ యొక్క ఆత్మ జీవితాన్ని ఫలభరితముగా ఎంతగానో ఆశీర్వాదకరమైన జీవితాలుగా ఉంచుకోనమని, ఎంతో మందికి ఇంకనో అనేక మందికి కూడా ఎంతగానో ఆశీర్వాదం కర్తలుగా అవుటకు కృప చూపించమని దేవుడు ఆ విధంగా మిమ్మల్ని అందరూ దీవించాలని కోరుతూ నాకు మాటలను ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాట దీవించి ఆశ్రయించి ఫలించును గాక. ఆమేన్.